ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. క్రైస్తవులుగా మన జీవితంను ప్రారంభించిన నాటి నుండి మనకు వినబడే మంచి మాట, మనల్ని బలపరిచే గొప్ప మాట ప్రార్థన. అయితే చాలామందికి ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచన కలిగిద్ది. ఏదో ఒక విధంగా ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పటికీ మనం ప్రార్థన చేయలేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆశ అయితే ఉండిద్ది, కానీ దాన్ని కొనసాగించలేకపోతాం. ఎందుకు అంటే కొన్ని వాక్యాలు చూద్దామండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 6వ వాక్యంలో, కావున నీ దర్శనకాలమందు భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేయుదురు అంటే భక్తిహీనులు ప్రార్థన చెయ్యలేరు. అవును కదండి. భక్తిహీనత వలన మనము ప్రార్థన చేయలేకపోతున్నాం. పాపమును ఒప్పుకోలేకపోవడం వలన మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వాక్యంలో చూసినట్లయితే, మన పాపమును మనం ఒప్పుకోలేకపోవడం వల్ల మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. రహస్యమందు మనం ప్రార్థించలేకపోతున్నాం. అందరి ముందు సంఘంలో చేయగలరు, 10 మంది ముందు చేయగలరు, కానీ రహస్యంగా దేవుడు సన్నిధిలో కూర్చొని ఎక్కువసేపు ప్రార్థించలేకపోతున్నాం. వ్యర్థమైన మాటలు చెప్పడం వలన మనం ప్రార్థించలేకపోతున్నాం. ఆ విషయాలు, ఈ విషయాలు ఇవన్నీ కూడా మనల్ని ప్రార్థన చెయ్యనివ్వకుండా మనకు అడ్డుగా ఉన్నాయి. తరువాత నిద్రమత్తు, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 33వ వాక్యాలు చూసినట్లయితే, ఈ నిద్రమత్తు, ఆత్మీయ మత్తు మనల్ని ఏం చేసిద్దంటే ప్రార్థన చెయ్యకుండా అడ్డుగా ఉండిద్ది. ఇతరులను క్షమించలేకపోవడం. క్షమించుడి, మీరు క్షమించబడతారని చెప్పినప్పుడు దేవుణ్ణి మనమైతే క్షమాపణ అడుగుతాం, కానీ మనం ఇతరులని క్షమించలేని పరిస్థితిలో ఉండలేకపోవడం వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇతరులను ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మనం ప్రార్థన చేయడానికి దేవుడి ముందు ధైర్యంగా మనము నిలబడగలము. అప్పుడు మన హృదయం మన పైన నిందారోపణ చేయదు. నువ్వు క్షమించలేదు కదా, ఎలా ప్రార్థనకు వచ్చావు అని నిందారోపణ చేసింది. ఎప్పుడైతే మనం క్షమించామో అప్పుడు మన హృదయం, మన మనసు దేవుడి ముందు మరి పరిశుద్ధంగా ఉండి ఆయన ప్రార్థించడానికి ముందుకు కొనసాగుతాం. తరువాత విజ్ఞాపన చేయు ఆత్మను పొందకపోవడం వలన మనం ప్రార్థించలేకపోతున్నాం. కనుక మనం విజ్ఞాపన చేయు ఆత్మను అడిగి పొందుకోవాలి. పాపము చేయుట ద్వారా, పాపము మన ప్రార్థనకి అడ్డుగా ఉందండి. కనుక పాపము చేయడం వలన మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. దుష్ట ఆలోచనలు, దాస్యపు ఆలోచనలు, గర్వము, నేను ఎందుకు అడగాలి, దేవుడికి అన్నీ తెలుసు కదా, దేవుడు ఇవ్వడా, నాకు నేను అడగను, దేవుడు నాకు ఇవ్వాలి అన్న ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడిగి మాత్రమే పొందుకోగలం. దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. మనం నోరు తెరిచి ప్రార్థన ద్వారా అడిగినప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. దీన మనసు అనే వస్త్రమును అలంకరించుకోకపోవడం వల్ల మనం ప్రార్థించలేకపోతున్నాం. జీన మనసు అనే వస్త్రమును అలంకరించుకొని, ప్రభువా ఇదిగో నీ పాదాల చెంతకు వచ్చానని మనం ప్రార్థించినట్లయితే ఆయన ఆలకించును. సోమరితనం, నిర్లక్ష్యమును ఉండడం ద్వారా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. సర్వాంగ కవచమును ధరించుకోకపోవడం వలన కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. మన ప్రార్థనలు ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశమందులు, దురాత్మలు ప్రార్థించకుండా ఆటంకపరుస్తున్న దెయ్యపు శక్తులు మన ప్రార్థనకి, మనకి నిద్రమత్తుని, అలసటని, పాపానికి ప్రేరేపించి ఇవేం చేస్తున్నాయంటే దేవుడి నుంచి ప్రార్థించకుండా మనల్ని దూరం చేస్తున్నాయి. ఏ పని చేయడానికైనా శక్తి ఉండదండి. ఎంతసేపు అయినా చేయగలం, కానీ 1 గంట సేపు దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే తెలియని నిద్రమత్తు, తెలియని బాధ, తెలియని వేదన, ఎన్ని రకాలుగా అంటే అది అనుభవించే వాళ్ళకే తెలిసిద్ది. కనుక ఇవన్నీ కూడా దుష్టుడు పెడుచున్నాడు. కాబట్టి ముందు బలవంతుని మనం బంధించాలి. ముందు మనల్ని మనం దేవుని రక్తం ద్వారా పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి అప్పుడు ఆ యొక్క అధికారులను, దురాత్మలను బంధించి దేవుని ముందు నిలబడినట్లయితే దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం అప్పుడు ప్రార్థన చెయ్యగలము. వాక్యము చదవకపోవడం, విస్తారమైన పనులు పెట్టుకోవడం, అవిశ్వాసం, స్వార్థం, సమాధానం లేకపోవడం, భోజన పదార్థాలు, రుచికల భోజన పదార్థాలు, ధనాశ, కామపు వాంఛలు, అప్పులు, ప్రయాణాలు, శరీర బలహీనతలు, లోకాశలు, ఇష్టానుసారమైన జీవితాలు, ఇవన్నీ కూడా మనం ప్రార్థించలేకపోవడానికి కారణాలుగా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థించే ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను, పరిశుద్ధాత్మను సహాయం అడిగి పొందుకొని ఎడతెగగా ప్రార్థన చేయొచ్చు, నిత్యము ప్రార్థన చేసే వారిగా ఉండాలని ప్రభు కోరుకొనుచున్నారు. కనుక మనం ప్రార్థన చెయ్యలేకపోవడానికి వచ్చిన ఈ యొక్క
మరి అంశాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని దీంట్లో మనలో ఏదైనా ఏలుబడి చేస్తుందేమో ప్రభువుని అడిగి క్షమాపణ అడిగి దాన్ని తొలగించుకొని మనం ప్రార్థన చేయడానికి బలవంతులాగా అవ్వాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలింపచేసి ఆశీర్వదించును కాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ.